గోవింద 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 గోవింద. శ్రీ ఏకామ్రనాథాయ నమః శివాయ. శ్రీ జంబుకేశాయ నమః శివాయ. శ్రీ అరుణాచలేశాయ నమః శివాయ. రకరకాల ప్రదక్షిణ క్రమాలు అరుణాచల మహాత్మ్యంలో కొన్ని అధ్యాయాలు చెప్పారు చూడండి. ఇక్కడ నిజంగా ఎక్కడ కూడా ప్రదక్షిణలకి ఇన్ని అధ్యాయాలు ఎక్కడ కనబడదు. అంత విస్తారమైన విషయం అరుణాచల మహాత్మ్యం మనకు చెప్తుంది. రకరకాల ప్రదక్షిణ క్రమాలు. కొందరు ఏం చేస్తారంటే కొబ్బరి బోండా నున్నగా ఉన్నదాన్ని తీసుకొని చేత్తో వదులుతారట. అది దొర్లుకుంటూ ఒక దగ్గరికి వెళుతుంది. అక్కడ దాకా వీళ్ళు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఎక్కడ అది ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తారు. అలా ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నారు. ఎటువంటి వారో చూడండి. కొంతమంది అడుగులో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తారట. అది ఎలాగంటే గర్భిణి ఎలా నడుస్తుందో అలాగా అనే మాట రమణ మహర్షి చెప్పేవారు. అది అరుణాచల మహాత్మ్యంలో ఉన్న అంశమే. కనుక ప్రదక్షిణలు ఇన్ని రకాలుగా చెప్పబడుతుంటాయి. అయితే ప్రదక్షిణ క్రమంలో ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటారో కూడా వివరంగా మనకు చెప్తున్నారు. అదొక అద్భుతమైనటువంటి అంశం. ఇక్కడ సుమారు 14 కిలోమీటర్ల ప్రయాణం అండి ప్రదక్షిణ అంతా కూడా. ఈ ప్రదక్షిణ మహాత్మ్యం గురించి పురాణములు చాలా చాలా మనకు చెప్తున్నాయి. ఈ లోపల అనేక మనం చూస్తూ ఉన్నటువంటి చోట్ల అనేక రకాలైనటువంటి దేవతలు ఉంటారు. ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి శివలింగాలు కానీ వివిధ దేవతామూర్తులు కానీ విశేషంగా కనబడుతుంటాయి. పైగా అక్కడ అనేక చోట్ల సిద్ధులు ముక్తి పొందిన చోట్లు ఉంటాయి. అదొక ప్రత్యేకమైన అంశం. అయితే ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం గిరికి దగ్గరగా కాకుండా కొంచెం మనకి ఎడమ చేతి వైపు చేయాలట. ఎందుకంటే మన కుడివైపు సిద్ధపురుషులు వాళ్ళు సూక్ష్మదేహాలతో సంచరిస్తుంటారు, ప్రచ్ఛన్న దేహాలతో. కనుక వారికి ఇబ్బంది కలగకుండా మనం ఇటు తిరగాలి అని చెప్పారు. ప్రదక్షిణ క్రమంలో దాన్ని కూడా చెప్పారంటే గిరి చుట్టూ తిరుగుతున్న వారు ఎటువంటి వారో చూడండి. నేటికి కూడా గిరి చుట్టూ భక్తిగా తిరిగే వారికి ఏదో ఒక అనుభూతి స్వామి ఇస్తాడు. అది నేటి భక్తులు కూడా రచించిన వైనాలు చాలా చాలా కనబడతాయి. అవన్నీ పట్టుకుంటే అది పెద్ద గ్రంథం. ఇక్కడ మొత్తం మనం గిరి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కనబడేవి 8 ప్రధానమైన లింగాలు, నందులు, 360 తీర్థాలు ఉంటాయి. ఇక్కడ 360 తీర్థాలు, అనేక రకాల మండపాలు, ఆశ్రమాలు ఇన్ని కనబడుతుంటాయి. సుమారు 2665 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆ పర్వతం చుట్టూ మనం సంచరించడం ఒక దివ్యమైనటువంటి అనుభూతి. గిరి ప్రదక్షిణల ప్రా అనే శబ్దానికి పాప ప్రక్షాళనం అని అర్థాన్ని చెప్పి, దా అనే శబ్దానికి అభీష్టముల్ని దా తీర్చునది అని అర్థం చెప్పారు. ఇక క్షీ అంటే క్షీయతే, అంటే అనేక జన్మల కర్మఫలాన్ని క్షీణింపజేస్తుంది. ఇక నా అనే శబ్దానికి చిదానందం అని అర్థం, మోక్షానందం అని అర్థం. కనుక ప్రా అనగా పాప ప్రక్షాళన చేయడం, దా అంటే అభీష్ట సిద్ధుల్ని ఇవ్వడం, క్షీ అంటే జన్మ కర్మ ఫలాన్ని క్షీణింపజేయడం, నా అనగా మోక్షం అని ప్రదక్షిణ శబ్దానికి శాస్త్రం చెప్తున్న అర్థాన్ని రమణులు వారు అనేక పర్యాయాలు చెప్పేవారు. రమణుల వారి ద్వారా బయటపడ్డ అరుణాచల మహాత్మ్యం చాలా విశేషం. అందుకే అరుణాచలం గురించి మనం చెప్పుకుంటే రమణుల పేరు స్మరించకుండా చెప్పలేం. కాంచీపురం చెప్పేటప్పుడు శంకరుల పేరు తలంచకుండా చెప్పలేం. అందులో మా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని స్మరించకుండా చెప్పలేం. అక్కడ యత్యాశ్రమిగా ఆయన ఉన్నారు, అత్యాశ్రమిగా రమణుల వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అత్యాశ్రమి, యత్యాశ్రమి చూసారా? బ్రహ్మచారికి కొన్ని నియమాలు ఉంటాయి, గృహస్థకు కొన్ని నియమాలు ఉంటాయి, వానప్రస్థకు కొన్ని ఉంటాయి, యతికి కొన్ని నియమాలు ఉంటాయి. జీవన్ముక్తుడైన వాడైనప్పటికీ కూడా ఒకవేళ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ మర్యాదలు పాటిస్తాడు, తన కోసం కాదు, ఆ ఆశ్రమంలో ఉన్నాడు కనుక. జీవన్ముక్తులే రమణుల వారు, పరమాచార్యుల వారు. కానీ ఈయన యత్యాశ్రమంలో ఉన్నందుకు యతి ధర్మాలు పాటిస్తూనే అద్భుతమైనటువంటి కామాక్షికి అభిన్నమైనటువంటి స్వరూపాన్ని ఆయన దక్షిణామూర్తి రూపంగా మనకి చూపించారు. రమణుల వారు కూడా అదేవిధంగా ఆయన ఒకవైపు ఆత్మతత్వాన్ని ఎంత ప్రచోదనం కలిగించారో అరుణాచల మహాత్మ్యాన్ని అంత ఉగ్గడించారు. ఒకసారి ఆయన దగ్గర ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి నాకు నేను అనే తత్వం గురించి మీరు చెప్తుంటారు కదా, అది వివరిస్తారన్నాడు. ఇప్పుడు సమయమైంది, రా నాతో పాటు గిరి ప్రదక్షిణకు అన్నారు. ఏమంటే బ్రహ్మజ్ఞానం చెప్పవలసిన మీరు కొండలు తిరుగుదాం, ఆలయాలు తిరుగుదాం అని చెప్తారంటే ముందు నాతో పాటు రా అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానానికి గిరి ప్రదక్షిణకి వైరుధ్యం ఏమీ లేదు. ఆయన అరుణాచలం అంటే చాలా ఆనంద తాదాత్మ్యం చెందేవారు. అంత పరవశించిపోయారు ఆయన. అందుకు ఆయన మాట మనం మాటి మాటికి తెస్తున్నామంటే అరుణగిరి మహిమ ప్రపంచవ్యాప్త అయింది ఆయన వల్ల. కనుక అనేక మంది ప్రపంచానికి చెందిన వాళ్ళు ఇప్పుడు అరుణగిరికి ప్రదక్షిణలు చేస్తున్నారు. అది మనం గ్రహించవలసిన అంశం.
మొత్తాన్ని గిరి ప్రదక్షిణ యొక్క వైభవంలో ఈ పద్ధతిగా చేస్తూ అందులో ఉన్నవారిని దర్శనం చేస్తూ, ఇది కూడా తెలుసుకోవాల్సింది, అక్కడ మందిరం కనబడింది అనుకోండి ఉపేక్ష చేయరాదు, అక్కడ దేవతామూర్తిని దర్శించాలి. పైగా మనకు తెలియకుండా సిద్ధపురుషులు ఎందరో ఉంటారనే భావంతో శ్రద్ధగా చేయాలి. దీన్ని బట్టి మనం ఒకవైపు స్వామికి ప్రదక్షిణ చేసిన వాళ్ళం అవుతాం, మరొక వైపు సిద్ధపురుషులకు కూడా ప్రదక్షిణ చేసిన వాళ్ళం అవుతాం. అది దీనిలో ఉన్నటువంటి మరొక అందమైనటువంటి అంశం. స్కంద పురాణంలో ప్రదక్షిణ వైభవం గురించి చాలా చాలా చెప్పారు. ఒకసారి వజ్రాంగద పాండ్యుడు అనేటువంటి ఆయన అరుణగిరికి ప్రదక్షిణ ఎలా తెలియకుండా చేసినా ఫలితం పొందాడో చెప్తున్నారు. ఈయన మధురని రాజధానిగా చేసుకున్నాడు. ఆయన ఒకసారి వేటకు వెళ్ళేట. ఒకప్పుడు ఈ క్షేత్రముల చుట్టూ అరణ్యాలు ఉండేవి. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక పునుగు పిల్లి కనబడింది ఆయనకి. పునుగు పిల్లి అంటే ఒక ప్రత్యేకం కదా, దాన్ని వేటాడాలని వెళ్ళాడు. వేటాడుతూ వెళ్తుంటే అది కొండ చుట్టూ తిరుగుతుంది. అప్పుడు దాని చుట్టూ ఈయన తిరిగాడు. కొంతసేపటికి అయ్యేటప్పటికల్లా ఆ పిల్లి ఒక చోటకు వచ్చి ఇంకా తట్టుకొనగా మరణించింది. ఈయన ఎంత తిప్పిందంటే ఈయన గుర్రం కూడా అలసిపోయి అక్కడికి దిగి మరణించిందండి. ఈయన దిగి చూస్తున్నాడు, ఏమిటి ఈ రెండు మరణించాయని. ఆ మరణించిన దేహముల నుంచి సూక్ష్మ కాంతితో ఉన్నటువంటి తేజస్సులు పైకి పెడుతున్నాయి ఆశ్చర్యకరంగా. అవి చూసి ఎవరు వీరుని ఆశ్చర్యపోతూ ఉంటే గగన వీధిలో నిలబడి వాళ్ళిద్దరూ చెప్పారు, నా పేరు కాంతిశాలి, ఈయన పేరు కళాధరుడు, మేమిద్దరు విద్యాధరులు. ఒకప్పుడు కూడని పని ఒకటి చేయడం వల్ల మహర్షులు మమ్మల్ని శపించారు. ఆ కారణం చేతి ఈ విధంగా పిల్లిగా గుర్రంగా మారాం. మా యొక్క శాపఫలం, గత జన్మల్లో చేసిన పాపఫలంగా వచ్చిన శాపఫలం గిరి ప్రదక్షిణ వల్ల పోయింది కనుక మేము దివ్య దేహాన్ని పొందాం. అంతేకాదు నువ్వు కూడా ఎవడివంటే ఒక ఇంద్రుడివి అన్నాడు. ఒక ఇంద్రుడు ఏంటండి? ఇది బాగా తెలుసు. ఒక ఇంద్రుడు అంటే మన్వంతరాలకు ఇంద్రుడు మారుతూ ఉంటారు. అలాంటి ఇంద్రుడివి నువ్వు కూడా శాపవశాత్తు ఇప్పుడు ఈ విధంగా పుట్టావు. కానీ నువ్వు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా నీ శాపం పోయింది. నువ్వు కొంతకాలం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి ఆ తర్వాత అరుణగిరీశ్వరుని పొందుతావు. అది చెప్పారు ఇక్కడ. అయితే వెంటనే ఆయన ఏం చేశారంటే తిరిగి రాజ్యానికి వెళ్ళి పాండ్యనగరానికి తన పుత్రుడికి రాజ్యభారం అప్పగించి అరుణాచలానికి వచ్చి స్థిరవాసం చేసి ప్రపంచాన్ని విడిచిపెట్టి సాధన చేసి ముక్తి పొందాడు. ఈ కథను కొంచెం జాగ్రత్తగా వినండి, ఎంత లోతు చెప్పాడో. ఆ మరణించిన జంతువులకు పక్షికి వెంటనే వచ్చిన ముక్తి. ముక్తి అంటే దివ్యధామానికి వెళ్ళిపోయారు తిరిగి విద్యాధర రూపాలతో. ఈయనకి మాత్రము అలా వెళ్లకుండా తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఏమిటి దీనిలో నాంతర్యం అంటే పశువు పక్షి నేరుగా ముక్తి పొందలేవు. ఇది గ్రహించవలసినది. వాడి పాపపరిహారం పోయింది. మానవుడికి పాప పరిహారం అవడం వల్ల చిత్తశుద్ధి అయ్యి తిరిగి సాధనకి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షం పొందే అవకాశం మానవ జన్మకుంది కనుకనే ఇతన్నడు పంపారు. కనుక ఒకప్పుడు ఇంద్రుడిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు వజ్రాంగద పాండ్యరాజుగా పుట్టి ముక్తి పొందాడు. కానీ ఇంద్రుడిగా ఉన్నప్పుడు ముక్తి రాలేదు. చూసారా? అంటే దేవతలకు కూడా ముక్తి దుర్లభం. మానవ జన్మ పొంది సత్కర్మల వల్ల చిత్తశుద్ధి పొంది భగవద్ అనుగ్రహం భక్తి వల్ల పొందగలిగితే ఆ భగవద్ అనుగ్రహం వల్లనే స్వాత్మజ్ఞానం లభిస్తుంది. ఈ కథలో ఇన్ని ఆంతర్యాలు ఉన్నాయి. మొత్తాన్ని వజ్రాంగద పాండ్యుడు అరుణాచలానికి చేరిన తర్వాత ప్రాపంచిక విషయాలను పరిత్యజించాడు. అరుణాచలం మహత్తదండి. ఇక్కడ అహంతత్వం వైపు నిన్ను ప్రయాణింపజేసే శక్తి అరుణగిరికి ఉన్నది. అది నీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. క్రమక్రమంగా అంతర్ముఖం చేస్తుంది, వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అందుకే భయపడి వెళ్ళట్లేదండి అరుణాచలంతో ఒక ఆవిడ. అంటే వైరాగ్యం కలిగిపోతే ఎలా అండి? అదొక పెద్ద భయం. నాయన వైరాగ్యమేవా భయం. వైరాగ్యం అంటే ఏంటో కాదు, వస్తువు యొక్క అసలు స్వరూపం తెలిస్తే కలిగే భావం పేరు వైరాగ్యం ఉన్నాడు. జాగ్రత్తగా విన్నారు కదా? వస్తువు యొక్క అసలు స్వరూపం తెలిస్తే కలిగే భావం పేరు వైరాగ్యం. అంటే మనకి ఇది ఇష్టం ఇది ముఖ్యం అని ఏవి దగ్గర పెట్టుకుంటున్నామో కొంచెం ఆలోచన చేస్తే పనికి మాల మీద తేలుతుంది, అప్పుడు వదిలేస్తాం. దాని పేరు వైరాగ్యం. ఆ ఆలోచన చెయ్యట్లేదు కనుక ఇంకా వైరాగ్యం కలగట్లేదు. ఎప్పుడైతే అరుణగిరికి చేరతామో మనస్సుని విచారణ మార్గంలోకి తీసుకెళ్తుంది ఇక్కడ. అందుకే మహాత్ములు అనేక మంది అరుణాచల యోగుల గురించి సాధన లేదా శోధన చేస్తే వాళ్ళు ఎవరు అనేది పరిశీలిస్తే వాళ్ళందరూ అహంకారాన్ని దగ్ధం చేసుకున్నవారు, అసలు అహాన్ని తెలుసుకున్నవారే. అంటే ఆ శక్తి అరుణగిరికి ఉన్నది ఇక్కడ. ఆయన అంత కొండలా నిలబడ్డాడండి మనల్ని అందరిని అనుగ్రహించడానికి. కొండలా ఏమిటి, కొండగా నిలబడ్డాడు స్వామివారు మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ. అందుకు అరుణాచలేశ్వరుడు పర్వత రూపంలో పరమేశ్వరుడు నిలబడ్డాడు. ఇంకేం కావాలి ఇక్కడ? అంత దివ్యమైనటువంటిది. అనేక మంది ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వారు. అంతే కదా, బ్రహ్మదేవుడు కూడా అరుణగిరికి పడమటి వైపు శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించాడు. అక్కడ బ్రహ్మతీర్థం నేటికి ఉన్నది. చాలా కాలం క్రితం, సుమారు 700 సంవత్సరాల క్రితం జరిగిన కథ.
అది దైవ సింగమని దేశిక పరమాచార్యన్ అని ఒక సిద్ధపురుషుడు ఇక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని ఉండేవాడు, మహాసిద్ధపురుషుడు. ఆ సమయంలో అక్కడ రాజు ప్రదక్షిణ చేస్తున్నట్టు, అది కూడా మామూలు ప్రదక్షిణ పద్ధతిలో కాకుండా ఒక వినోదంకి వచ్చాడు. ఆయన గుర్రం మీద వచ్చాడు. ఆ గుర్రం సరిగ్గా ఈ ప్రాంతం వచ్చినప్పటికీ కింద పడి దెబ్బతింది, మరణించింది. ఆ సమయంలో ఈ దేశకుడిని చూసేట, ఈ నమస్కారం చేసిన వెంటనే చేతి కర్ర తగిలించి దాన్ని జీవింపజేశాడు. ఆయన గొప్ప సిద్ధపురుషుడు, అరుణాచలాన్ని ఆశ్రయించుకుని అక్కడే ముక్తి పొందాడు. ఇప్పుడు మీ ప్రదక్షిణ మార్గక్రమంలో ఆయన ఒక సమాధి కూడా ఉంది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. వీటంటికి చారిత్రక ఆధారాలు కనబడుతున్నాయి, మహిమలంటికి కూడా. ఇది గ్రహించవలసిన అంశం. అంతేకాదు, ఎన్ని రకాలుగా అరుణాచలం పాప సంహారం చేస్తుందో చూడండి. కనుక ఎవడైతే తన పాపాలని వెంటనే దగ్ధం చేసుకుని శుద్ధుడై శివునికి దగ్గరవ్వాలనుకుంటాడో వాడు ఆలస్యం చేయకుండా అరుణగిరికి ప్రదక్షిణ చేస్తాడు. అది సర్వపాప సంహారం చేస్తుంది, అంత శక్తి. దక్షయజ్ఞ విధ్వంస సమయంలో వీరభద్రుడు దేవతలందరినీ బాధాడు, తెలుసు కదా మనందరికీ. మరి కిక్కురు మనకుండా భరించారు. ఎందుకంటే ప్రభుత్వం శిక్ష వేస్తే భయంకరమైన యోధుడైనా తల వంచక తప్పదు. ప్రభుత్వం అంటే శివుడే ప్రభుత్వం, దేవతలకు కూడా ఆయనే ప్రభు. అందుకే వాళ్ళు కూడని పనిలో పాల్గొన్నందుకు వీరభద్రుడు శిక్షించాడు. అందులో వాళ్ళందరికీ వీరభద్రుడి శిక్షకు ఏమైందంటే కొందరు కాళ్ళు విరిగాయి, కొందరికి చేతులు విరిగాయి, కొందరికి పళ్ళుడే, కొందరు కళ్ళుడే. ఇన్ని రకాలుగా వీరభద్రుడు శిక్షించాడు. ప్రతివాడు వికలాంగుడయ్యాడు. ఈ వికలాంగులైన వాళ్ళందరికీ బ్రహ్మదేవుడి సలహా మీదకు పనిచేసేట అరుణగిరికి చేరుకున్నారు వీళ్ళందరూ కూడా. వికలాంగులైన వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కాళ్ళు లేని వాళ్ళు దేకుతూ ప్రదక్షిణ చేసేవారు, చేతులు లేనివారు కాళ్ళతో ప్రదక్షిణ చేసేవారు. ఇలా ప్రతి వాళ్ళు కూడా అవయవ లోపాలు ఉన్నటువంటి వారు అరుణగిరి ప్రదక్షిణ చేయగానే ఆ దేవతలు శాస్త్ర విరుద్ధమైన యజ్ఞంలో పాల్గొన్న పాపం పోయి వాళ్ళందరికీ అవయవాలు తిరిగి పనిచేసాయి అన్నాడు. ఇది పురాణంలో మనకున్నది కాదండి, అది ఎవడు పట్టించుకుంటారు అంటారు కదా. 1894లో జరిగిన ఒక సంఘటన ఇది, రికార్డెడ్. అందుకే చెప్తున్నాను. కొప్పు అయ్యర్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన కుంటివాడు, పుట్టుకతోనే వచ్చింది, ఏదో యాక్సిడెంట్గా వచ్చినటువంటిది కాదు. ఆ కొప్పు అయ్యరు కాళ్ళతో నడవలేని నిస్సహాయ స్థితి. కానీ జన్మతః అలా ఉన్నటువంటి వారు కాళ్ళు లేకపోయినా దేకుతూనో వీటితోనూ వెళుతూ ఉంటారు. ఆయన అరుణాచలేశ్వరుడు భక్తుడు, ఎలాగైనా ప్రదక్షిణ చేయాలనుకున్నాడు. కాళ్ళు లేనివాడు ప్రదక్షిణ చేయడం ఏంటండి, బయలుదేరేట. ఇలాంటి కథలు ఎందుకు వినాలంటే, కాళ్ళు లేనివాడు కూడా కష్టపడి ప్రదక్షిణ చేశాడు. కాళ్ళుండి నేను ఎందుకు ఇలా ఉన్నానని ఒక్క పశ్చాత్తాపం కలిగినా వాడు ధన్యుడు అవుతాడేమో, కానీ కలగదండి. ఎంత చెప్పండి కలగదు. ఎందుకంటే బాగుపడే యోగం ఉండాలి, అది కూడా ఉండాలి. బాగుపడే యోగం ఉంటే కాళ్ళు లేనివాడు కూడా చేయగలడు. ఆ యోగం లేనప్పుడు కాళ్ళు ఉన్నవాడు కూడా చేయలేడు. ఇది గ్రహించవలసిన అవసరం ఇక్కడ. మొత్తానికి దేకుతూ వెళుతున్నాడు ఎవరు, కొప్పయ్యర్. వెళుతూ ఉంటే కొంత దూరం వచ్చాడు. కొంత దూరం రాగానే ఒక వృద్ధుడు కనబడ్డట. ఏమిటి అలాగా దేకుతూ ప్రదక్షిణ చేస్తావా, లే చిన్నపడి ప్రదక్షిణ చేయన్నాడు అని అలా చూస్తున్నాడు. ఇక్కడ నా కాళ్ళు లేవు నీకు తెలీదా, లేవమంటున్నంటే ఏమిటా నిర్లక్ష్యం, లేచి నిలబడి ప్రదక్షిణ చేయన్నట్ట. ఆ మాటలో ఉన్న ధాటి శాసనానికి భయపడి లేవలేనివాడు ఒకసారి లేచే ప్రయత్నం చేశాడు. లేవగలిగాడు, కాళ్ళు నిలబడ్డాయి, ప్రదక్షిణ ప్రారంభించాడు. అక్కడ ఆ అన్న వృద్ధుడికి దండం పెడతామంటే మరి కనబడలేదు ఆయన అన్నాడు. ఇక్కడ అంటే అరుణాచలేశ్వరుడు అనుగ్రహించి కనబడి ప్రదక్షిణ చేయించుకున్నాడు. ఇలా నేటికి శివుడు ఏదో రూపంలో ప్రదక్షిణ చేసే భక్తులను కనిపెట్టుకుంటూనే ఉంటాడు. ఆయన ఉన్నాడని స్పృహతో ప్రదక్షిణ చేసే వారికి ఆయన ఉంటాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అలా అనుగ్రహించాడు. తర్వాత ఆయన ప్రదక్షిణ చేసి ఆ పరమేశ్వరుడికి భక్తుడే అక్కడే నిలబడిపోయాడు. రమణులు వారి ఉదంతాన్ని అనేక మార్లు ఉటంకించేవారండి. అరుణాచల మహాత్మ్యాన్ని అనేక రకాల చిన్ని చిన్ని మాటలతో చెప్పారు. అందుకు అరుణాచల పురాణంలో ఘట్టములన్నీ రమణుల మాటలతోనే మనకు కనబడతాయి. అయితే వారు బ్రహ్మజ్ఞులు గనక పుస్తకాలు రాయడం ఏం లేవు, మాటల్లోనే వచ్చే భక్తులు భద్రపరిచారు చాలు. ఇక్కడ అలాగే పల్లాల మహారాజు రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నాడు. అరుణగిరినాథుడు గుహనమశివాయ ఆయన శిష్యుడు గురునమశివాయ విరూపాక్షదేవర్, వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకొక ఆయన ఉన్నట్ట ఈశాన్య జ్ఞాన దేశికర్, దీక్షితర్ అని కూడా పేరెనికి, ఈశాన్య జ్ఞాన దీక్షితర్ దేశికర్. ఇప్పటికీ మీరు ప్రదక్షిణ క్రమంలో ఈశాన్యం వైపు వెళితే ఈయన యొక్క ఆనవాలు కనబడుతుంది. ఈయన ఈశాన్య దిశలో కూర్చొని అరుణాచలాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ సమాధి స్థితికి చేరాడు. అక్కడే ఎప్పుడు ఉండిపోయేవాడు. ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో కొంతకాలం ఆ సమాధిలో ఉండిపోయేవాడు, ఎప్పుడో బయటకు వచ్చేవాడు. అలా చూసేవాడు అరుణగిరిని. ఆయన అలా ధ్యానం చేస్తూ ఉంటే 2 పెద్ద పులులు వచ్చి ఆయన ప్రక్కన ఉండేవిటండి ఎప్పుడు కూడా. అయితే అప్పటికే ఆయన ప్రసిద్ధుడు కనుక ఆయన దర్శనం కోసం చాలామంది వచ్చేవారు. జనాలు వచ్చేటప్పుడు పాపం జనులు భయపడతారు, మీరు వెళ్ళండి అంటే ఆ పెద్ద పుల్లు వెళ్ళి గుహల్లోకి వెళ్ళేవిట.
మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చేవి అవి. తర్వాత ఆయన అక్కడ జీవ సమాధి పొందారు. నేటికి అది మనకు కనబడుతుంది ఇక్కడ. అదేవిధంగా ఉన్నటువంటి భక్తుల్లో మరొక మహానుభావుడు ఇరై స్వామిగళ్ అనొక ఆయన ఉన్నాడు. ఇరై అంటే ఆహారమైన స్వామిగళ్. ఆయన ఏంటంటే నేను ఒక అడవి మనిషిని అయ్యా అని చెప్పేవట. ఎవరైనా వెళ్ళినా ఇలాంటి వాళ్ళు చూడడానికి మాత్రం నిరాడంబరంగా ఉంటారు సిద్ధపురుషులు. నేను ఒక అడవి మనిషిని అయ్యా అన్నాడు. నేను ఆహారం కోసం తిరుగుతూ ఉన్నాను, నాకు ఇక్కడ ఆహారం దొరికింది, ఆహారం తింటూ బతికేస్తున్నాను అన్నాడు ఆయన. అంటే అర్థం అరుణాచలంలో ఆయనకు మంచి భోజనం దొరికిందని కాదు, ఆత్మకు కావాల్సినటువంటి జ్ఞానాహారం నాకు ఎక్కడ దొరికింది, దాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని. అది కానీ ఎప్పుడు ఇదే ఆహారం అనేవట్ట. చూసారా, మనం ప్రపంచం తినడం కోసం తిరుగుతున్నాం, ఆయన పరమాత్మని తినడం కోసం తిరుగుతున్నాడు. ఇది తేడా. తినడం అంటే అనుభవించడం, ఇది అర్థం. తినడం అంటే భోజనాలు తినడం కాదు, తినుట అనగా అనుభవించుట. వేదాంత భాష ఆక్రియతే ఇంద్రియై ఇది ఆహారం అన్నాడు ఇక్కడ. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, మనం ప్రపంచాన్ని చూస్తూ తింటున్నాం, వింటూ తింటున్నాం, తింటూ తింటున్నాం. ఎన్ని రకాలుగా తింటున్నాం ఇక్కడ ఇంద్రియాలతో. ఈ తిండి చాలట్లే, ఇంకా తినాలి. కానీ పనికి మాలిన తిండి ఏం ప్రయోజనం లేదు ఇక్కడ. అసలు తిండి లోపలికి వెళ్ళాలి. ఆ తిండి కోసం వెతుక్కొచ్చాను. నేను అడవి మనిషిని అన్నాడు. అడవి మనిషి అంటే అర్థం మీలా నాగరికత నాకు లేదు, మీకు నాగరికత కదా, అందుకే నగరాల్లో పడి తిండి తింటూ తిరుగుతున్నారు. నేను అవన్నీ విడిచిపెట్టేశాను, అరణ్యానికి వచ్చేసాను. అరణ్యానాం పతయే నమః ఉన్నాడు వాడు అక్కడ. అది ఇక్కడ తిరుగుతున్నాం, వాడిని అనుభవిస్తూ తిరుగుతున్నాను. ఆ జ్ఞానాన్ని శివానుభవంతో తిరుగుతున్నానయ్యా అన్నాడు. కనుక ఆయన ఇరై ఎవడయ్యా అంటే శివుడే. అన్నానాం పతయే నమః, ఆయనే పెద్ద అన్నం. అందుకే ఆ స్వామి ఐలభృదాయవ్యుధ ఏ పథాం పథిరక్షయ ఐలభృదాయవ్యుధ. ఐలభృధ అంటే అన్న సమృద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి స్వామి అనుభవిస్తున్నట్టు. ఆయన ఎలా ఉండేవాడంటే ఎంతోమంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళేవారండి. ఇవన్నీ చరిత్రలు. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యర్థంగా మాట్లాడుకుంటే కోపం వచ్చేదానికి. ఆయువు వ్యర్థం చేసుకుంటున్నారు, వీడితో వాడితో మాట్లాడడం కాదు, అరుణాచల శివ అనుకో చాలు, ధరించిపోతావు. నిరంతరం అరుణాచల అంతే. అరుణాచల శివ కాదు, అరుణాచల అనుకున్నా చాలయ్యా అని చెప్పినటువంటి మహానుభావుడు. ఇది ఆయన యొక్క గొప్ప విషయం. ఎప్పుడు ప్రదక్షిణం అనే యజ్ఞం తప్ప మరొకటి లేదు. మరొక ఆయన ఉండేవారండి ఇక్కడ, ఆయన పేరు అరుణాచలం. అది కూడా చాలా కాలపు సంగతే, కొన్ని శతాబ్దాల క్రితమే, మరి వేల ఏళ్ళు పురాణ కథ కాదు నేను చెప్తున్నది, చారిత్రక కథలు. వాళ్ళ పరంపర కూడా అలాంటి భక్తులు ఉన్నారు నేటికి కూడా. ఈయన పేరు అరుణాచలం. ఈయన పుట్టుకు దగ్గర నుంచి మాట్లాడేవాడు కాడు, కానీ మోగవాడు అనుకున్నారు తల్లిదండ్రులు. ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటాడు, కానీ చూస్తే మోగవాడు. ఏంటో ఏ పాపం చేసేమేంటో పిల్లాడు మోగవాడు అనుకున్నారు. అయితే వాళ్ళు వైష్ణవులు జన్మతః, కానీ శివుడు అంటే ఇష్టం. అరుణాచలం అని పేరు పెట్టారు. వెంటనే అన్నట్ట శివుడి పేరు పెట్టుకున్నా, అందుకే మీ పిల్లాడికి ఇలా అయిందేమో. మనం అలాంటివి నమ్ముతాం, శాస్త్రం చెప్పింది నమ్మం, గురువులు చెప్పింది నమ్మం, ఎవడో చెప్పింది నమ్ముతాం. అది పీక్కుంటూ కూర్చుంటాం ఇక్కడ. ఎవడో ఏదో చెప్పేస్తాడు, ఇక్కడ లాక్కుంటూ ఎవడు చెప్పాడు శాస్త్రం ఇక్కడ. కానీ వాళ్ళు ఏదైనా మాకు అరుణాచలుడి పేరు మార్చలేదుటండి, అరుణాచల భక్తి వదలలేదు. పిల్లవాడికి 5 ఏళ్ళు వచ్చాయి. ఈ లోపల ఒక సాధు పురుషుడు వచ్చేట, వచ్చి ఇప్పుడు మీ పిల్లాడు మాట్లాడతాడన్నట్టండి. ఏదైనా మాట్లాడు అన్నాడు. వెంటనే మనస్సుకు క్రియ లేనప్పుడు మాట ఎక్కడొస్తుంది అన్నట్టండి. మొదటి మాట ఇది. ఇది చెప్పాలంటే మళ్ళీ ఉపన్యాసం అయిపోతుంది. మనస్సుకు క్రియ, మనస్సుకు క్రియ ఎప్పుడవుతుంది? ప్రపంచం తగిలితే, ఆలోచన స్పందన ఇత్యాదులు కలుగుతాయి. మనస్సు లయించిన వాడికి క్రియ ఎక్కడుంటుంది అన్నాడు. మనస్సు లయించిపోయింది, లయించిపోతే క్రియ ఎక్కడుంటుందయ్యా? కర్రని అగ్నిలో వేసావు, అగ్ని అయిపోయింది, మళ్ళీ రమ్మంటే కర్ర వస్తుందా? మనస్సు ఆ శివ పరమాత్మలో ఐక్యమైపోయాక మళ్ళీ బయటకు వస్తుందా? అందుకు మాట్లాడలేదు. అది మాట వ్యర్థం, మౌనమే సత్యం. ఇది అర్థం అవడానికి చాలా మాటలు కావాల్సి వస్తుంది మనకి. సరే, మొత్తానికి ఈ మాట అనగానే ఇప్పుడు చూసారా, ఈయన మాట్లాడతాడని నేను మాయ ఏం చేయలేదు. నేను చేసిన తపస్సు బట్టి ఈయన బ్రహ్మజ్ఞుడు, పుట్టుకతోనే జీవన్ముక్తుడు అని గ్రహించగలిగాను. అందుకు ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చి మాట్లాడవయ్యా అని బ్రతిమలాడాను. ఉపదేశం లాంటి వాక్యం మాట్లాడాడు. ఇంకేం చెప్తాం అంటే, నువ్వెవరివయ్యా అంటే పేరేం పెట్టినా నేనే నువ్వు అన్నట్ట. అవతల వారికి ఎవరికి అర్థం కావట్లేదు, నేనే నువ్వు నువ్వే నేను అంటున్నాడు. ఈయన చిత్రం ఏంటంటే, క్రమంగా ఈయన యొక్క మహిమలు తెలిసి అందరూ ఈయన ఆశ్రయించేవారు. అలాగని చెప్పి ఈయన దేవుడిని పోజు కొట్టేవాళ్ళు కాదులేండి. ఈయన సిద్ధపురుషుడు అలాగే ఉన్నాడు. వాళ్ళు నమస్కరించిన వాళ్ళని ఒకేలా చూస్తారు, ఆగ్రహించిన వాళ్ళు ఒకేలా చూస్తారు. ఎవరి ఫలితం వాళ్ళు పొందుతారు, అంతే. ఏం చేస్తాం ఇక్కడ? వాళ్ళ పైన అకృత్యాలు చేసిన వాళ్ళు దుఃఖాలు అనిపిస్తారు, సుకృత్యాలు చేసిన వారు సుఖాలు అనిపిస్తారు. కానీ వాళ్ళకి ఏమీ అంటాం.
ఈ మహానుభావుడు అంటే రమణుల వారు కంటే పూర్వంలో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో అరుణగిరిలో చెప్పండి. ఇలాంటి సిద్ధపురుషులు ఎక్కువ అరుణగిరిలో. ఇది కూడా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఆయన లక్షణాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే దక్షిణామూర్తి స్వరూపమే అది కదండి. అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతామ్యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈయన అనేక చోట్ల కనబడేవాట. చూడండి, ఇక్కడ ఒక్కొక్కసారి భక్తులకి ఇక్కడ కనబడేవాడు, మరొక చోట కనబడేవాడు. ఏమిటయ్యా నువ్వు ఇన్ని చోట్ల ఎలా కనబడుతున్నావు అంటే, నేను ఏదో ఒక్క చోట ఉన్నవాడిని కాను, అంతటా ఉన్నటువంటి వాడిని గనక అన్ని చోట్ల కనబడుతున్నా అన్నాడు. ఈ మాట ఏమర్థమైంది? నేననేది దేహం కాదు, నేననేది ఆత్మనే. అయితే ఆత్మ ఒక చోటు ఉండేది కాదు, అది సర్వవ్యాపకము. కనుక సర్వవ్యాపకమైన ఆత్మయే నేను అని ఎవడు నిరంతరం తెలుసుకుంటాడో వాడు అన్ని చోట్ల కూడా ఉండగలడు. ఇది రహస్యం. అంటే బ్రహ్మజ్ఞాన సిద్ధి సామాన్యం కాదండి. ఒక బ్రహ్మజ్ఞాని నుంచి వచ్చే ప్రకంపనలు సామాన్యం కాదు. ఒక బ్రహ్మజ్ఞానిని చూడడం ఎంతో, సాక్షాత్ పరమేశ్వరుని చూడడం కూడా అంతే. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా. ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ నిరంతరం బ్రహ్మభావంలో ఉన్నవాడి యొక్క బ్రహ్మభావన కాదు, బ్రహ్మానుభూతి. బ్రహ్మభావన సాధన బ్రహ్మానుభూతి సిద్ధి. అలాంటి సిద్ధి పొందిన వాళ్ళు సంచరించే చోటు అరుణాచలం. నేటికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు కనబడలేదంటే నీకు కనబడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎప్పుడో ప్రపంచ నాస్తికత్వంతో ఉడికిపోతూ ఉన్నప్పుడు భగవానుడి సంకల్పం మేరకు ఒకడు మనకు పరిచయం అవుతాడు. అతడు చాలు కొన్ని శతాబ్దాల కాలం ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి. అలాంటి వాళ్ళు రమణ మహర్షి. ఇంకా ఎంతరెందరు ఉన్నారో ఆ గుహల్లో. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేటువంటి ఒక మహానుభావుడు తపస్సు చేత మంత్రదేవతని సిద్ధింపజేసుకుని భువనేశ్వరీదేవి ఇచ్చిన పాయసాన్ని తాగి అద్భుతమైన స్తోత్రములు రచించిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి అనే మన తెలుగువాడు అరుణాచలానికి చేరి గుహలో ఉన్నటువంటి రమణుల వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే ఆయన మాట్లాడలేదు. ఆయన మాటలు మానేసి ఎప్పటి నుంచో అయింది, అనుభూతులు ఉండిపోయాడు. ఆయన ఎవరికీ తెలియదు. విరూపాక్ష గుహలో అలాగే ఉన్నాడు. ఆయన ప్రశ్నించాడు. ఈయన మొట్టమొదట ఆయన అడిగిన ప్రశ్నకి, ఆ తపస్సు అడిగిన ప్రశ్నకి, ఆ జిజ్ఞాసతో వేసిన పరిప్రశ్నకి సమాధానం చెప్పారు రమణులు వారు. అదే మొట్టమొదటిగా ఆయన మాట్లాడడం. ఆ తర్వాత వెంకట్రామన్ అనబడే రమణుల వారిని రమణ మహర్షి అని పేరు పెట్టి మనకి ఆయన అనుగ్రహం అందించేలా చేసిన వారు ఒక తెలుగువాడు. ఆయన పేరు గణపతి ముని. వెంకట్రామన్ రమణులయ్యారు. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే అలాంటి వారే పూర్వంలో ఉన్న అరుణాచలం. ఈ అరుణాచలం దగ్గరికి వచ్చన్నట్టు వారు బంధువులు, ఏమంటే మీరు అరుణాచలం బదులు వెంకటాచలం అని పేరు మారిస్తే ఎలా ఉంటుందని. అరుణాచలానికి వెంకటాచలానికి భేదం లేదయ్యా, రెండూ ఒకటే పనిచేస్తే తగలబెడతాయన్నట్టు. ఎలాగంటే వేం కట వేం పాపాని ఇతి ప్రాహు కటక తద్దాహ ఉచ్యతే. వేం అనగా పాపసంఘము, కటమనగా దగ్ధము చెయ్యనిది. పాపాలను తగలబెట్టేదేది అగ్నే. కనుక అది అగ్ని, ఇది అగ్నే. పేరు మారింది కానీ పని మారలేదు. ఇది తెలుసుకోండి అని చెప్పి పెట్టాడు ఇక్కడ. గోవింద